నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనామిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, అసలు ఈ సోరియాసిస్కి ఎక్కడ ఏ వైద్య రంగంలో పరిష్కార మార్గం అనేది ఉండదు శాశ్వతంగా. సో మరి మీరు హోమియోపతి వైద్యంతో ట్రీట్మెంట్ ద్వారా శాశ్వత పరిష్కారం కల్పించుంటారా? హోమియోపతి వైద్యంతో సోరియాసిస్ అనే వ్యాధి శాశ్వతంగా నివారణ ఉంది హోమియోపతి వైద్యం ద్వారానే. ఎందుకంటే ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టకుండా మీద ఆయింట్మెంట్స్ కానీ లోషన్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్స్ పెట్టకుండా ఇంటర్నల్ తీపి గులికేస్తేనే చర్మవ్యాధి తగ్గిపోతుంది. అంటే అర్థం చేసుకోండి హోమియోపతి యొక్క పవర్ ఎంత అనేది. మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా తిరిగి అలసిపోయి బయట ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్లు లోషన్స్ పెట్టి అలసిపోయి తొక్కేసుకొని వస్తారు మా దగ్గరికి వ్యాధికి. అలాంటి వ్యాధికి లక్షణాల ఆధారంగా దాని యొక్క మూలాలకు ఆధారంగా మెడిసిన్స్ ఇస్తే పర్మనెంట్గా వితిన్ 24 అవర్స్లో మందు ప్రయోగం చేసినాక 24 అవర్స్లో మార్పులు కనిపిస్తున్నాయి. 10 డేస్ లోపల పర్వాలేదు అంటున్నారు. అట్లా అంటేనే అది కరెక్ట్ మెడిసిన్ హోమియోపతిలో. ఇక నెలల పొంటి వాడినా ఇంకా మార్పు రాలేదు, ఇంకా వస్తుందేమో ఎదురు చూసుకుంటూ వాడడం అనేది తప్పు. ఇక్కడైతే కరెక్ట్ మెడిసిన్ ప్రయోగం అవుతుందో అక్కడ 24 అవర్స్లో దురదలో పొట్టులో మార్పు కనిపించి పర్వాలేదని 10 డేస్లో అంటే అది కరెక్ట్ మెడిసిన్. నేను పేషెంట్లకు అదే చెప్తా, ఇచ్చిన మందు కరెక్టా కాదా అనేది 10 డేస్ నుంచి తెలిసిపోతుంది. ఒకవేళ మార్పు లేకపోతే మందు మారుస్తా. ఇట్లా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంతకుముందు హోమియోపతి అంటే తీపి గుళికలు అది 3 ఏళ్ళు వాడాలి 4 ఏళ్ళు వాడాలి, అది ఎప్పుడు తగ్గుతో తెలియదని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో సక్సెస్ఫుల్ వితిన్ 24 అవర్స్లో మార్పు, 3 months 6 months 1 year. వాళ్ళ డిపెండ్స్ అపాన్ వాళ్ళ వ్యాధి యొక్క సివియారిటీ మీద, వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ మీద, వాళ్ళు వాడుకునే పద్ధతి ప్రకారంగా టైమ్స్. కొంతమంది ఎట్లుంటారంటే మందులు తీసుకుపోతారు, టైంకి వాడరు. ఇచ్చిన మందుల ఏదైతే మెడిసిన్ టైమింగ్స్ ఉంటుందో అది వాడరు. వాళ్ళు మర్చిపోవడము, లేకపోతే పని బిజీ వల్ల మర్చిపోవడము, ఏదో ఒక కారణంగా వాళ్ళకి వాడక పొద్దున వేసేది సాయంత్రం వేసేది పొద్దున వేస్తే అది కచ్చపక్క ఏది రిజల్ట్ కనిపించదు. అలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఒకవేళ డాక్టర్ చెప్పినట్టుగా కరెక్ట్ పద్ధతిలో వాడితే ఆ సోరియాసిస్ యొక్క పొట్టంతా ఊడిపోయి మళ్ళీ దాని మరకలు వస్తాయి నల్లగా. ఆ మరక కూడా పోయి మళ్ళీ ఎలాంటి హెల్దీ స్కిన్ వస్తుందో వాళ్ళ ఒరిజినల్ స్కిన్ వస్తుంది. అప్పటిదాకా వాడితే సోరియాసిస్ మళ్ళీ తిరిగి రాదు. చాలామంది ఏం చేస్తారు, మన దగ్గర మెడిసిన్స్ వాడినాక వితిన్ 15 days 1 month, మా ఎగ్జామ్ 3 monthsలో మార్పు రాగానే కొద్దిగా పొట్టు తగ్గంగానే మరకలు ఉండగానే అట్లనే వదిలిపెట్టిపోతారు. ఇక తగ్గిపోయింది, ఇక దురద లేదు పొట్టు లేదు, ఇంకెందుకు డాక్టర్ ఇక అనుకుంటారు. మళ్ళీ 3 నెలలకు అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది మెడిసిన్ పూర్తిగా క్యూర్ కాకముందు అది సుప్తావస్థలో ఉన్నప్పుడే మీరు ఆపేస్తున్నారు. అట్లయి మీరు మళ్ళీ హోమియోపతి వాళ్ళైతే మళ్ళీ వచ్చిందని చెప్పి అంటున్నారు కొంతమంది. అట్లాంటిది కాదు, తప్పు. మీరు వాడకం కరెక్ట్ ఉండాలి. డాక్టర్ ఇచ్చిన డోసేజ్ ప్రకారంగా వద్దనే వరకు ఆ మరకలు మీ శరీరం పైన ఉండేటువంటి సోరియాసిస్ యొక్క మరక ప్యాచ్ లేకుండా అయిపోయి మంచి హెల్దీ స్కిన్ వచ్చినప్పుడు మీరు ఇవ్వమన్నా మేము ఇవ్వం మందులు, ఫైనల్ డోస్ ఇచ్చి కంప్లీట్ చేసిస్తా. అలాంటి కొన్ని 1000 కేసులు నేను సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా యూట్యూబ్లో పెట్టినా. సూసైడ్ చేసుకొని ఇక బతుకము, ఇది నరకం ఉన్నది, ఈ వ్యాధితో బతకలేకపోతున్నా అని చెప్పి సూసైడ్ చేసుకుందామన్నోళ్ళు ఉన్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుని కూడా చనిపోయారు. ఈ సోరియాసిస్ అనే వ్యాధి అంత భయంకరంగా బాధ పెడుతుంది. అలాంటి వ్యాధి తగ్గుతున్నప్పుడు ప్రజలే అంటారు, పేషెంట్లే, సార్ ఇసుంటి వ్యాధి మనకు మన శత్రువు కూడా రావద్దు సార్, అంత భయంకరమైన వ్యాధి. నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, పొద్దున్న దాకా గోకుడు పొట్టురాలుడు, అసహించుకోవడము, బయట పోలేరు, ఇంత బాధలు పడతారు. కాబట్టి అలాంటి చర్మ వ్యాధికి దీని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అలోపతి వైద్యం డాక్టర్స్ అయితే దానికి ట్రీట్మెంటే లేదంటారు. కానీ హోమియోపతిలో 100% పర్మనెంట్ క్యూర్ మళ్ళీ రాకుండా అవుతుంది. కొంతమంది నెల రోజులు చూసి 2 నెలలు చూసి నువ్వు 10 రోజులలో మార్పు వస్తుంది అంటూ, 10 రోజులు తగ్గుతుంది అంటలేను, మార్పు వస్తుంది, వ్యాధి పనిచేస్తుందని తెలుస్తుంది. 2 నెలలు వాడి ఇంకా నాకు తగ్గలేదు, 2 నెలలు వాడినా వేస్ట్ అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇంత కష్టపడి ప్రజల కోసము ట్రీట్మెంట్ సక్సెస్ చేస్తుంటే కొంతమంది మూర్ఖులు తెలియక తప్పుడు మెసేజ్ పెడుతుంటారు.
దాన్ని పూర్తిగా ఎవరు నాతో ఫైట్ చేయాలి కదా, తగ్గకపోతే నన్ను అడగాలి, నాతో ఫైట్ చేయాలి. 2 నెలలు వాడంగానే 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఉన్న చర్మమే అది పోతుందా పర్మనెంట్గా? దానికి ఇంత టైం ఉంటుంది, లిమిటు ఇచ్చిన కొద్దీ మందులో మార్పు, మీ వ్యాధిలో తీవ్రత తగ్గుతున్న కొద్దీ అది డెవలప్మెంటు అట్లనే కంటిన్యూ చేసి ఎప్పుడైతే రాకుండా అవుతుందో అప్పటిదాకా వాడాలి. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసినప్పుడే హోమియోపతిలో శాశ్వతంగా సోరియాసిస్కు పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, సో అంటే కిడ్నీలో స్టోన్స్ అంటే మూత్రపిండాల్లో రాళ్ళు కూడా మీరు అందించే హోమియోపతి వైద్యంతో ఆపరేషన్ లేకుండా కరిగిపోతాయి అంటారా? హోమియోపతి వైద్యంలో కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ అవి డిజాల్వ్ అయిపోయి కరిగిపోతాయి. కానీ ఇతర వైద్య విధానంలో ల్యాప్రోస్కోప్తోనో బ్లాస్ట్ చేయడమో లేకపోతే ఓపెన్ సర్జరీ చేసి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి. అవసరమే లేదు. హోమియోపతిలో సింగిల్ డోస్తోని పెయిన్ రిలీఫ్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇచ్చినాక వితిన్ అవర్స్ లోపల నొప్పి తగ్గింది సార్ అంటారు. నొప్పి తగ్గినాక 3 నెలలు, ఒక 15 రోజులకో నెలకో 3 నెలలకో రాళ్ళు యూరిన్లో బయట కొట్టుకొస్తాయి. గాల్ బ్లాడర్లు ఉన్న వాళ్ళకు ఆ గాల్ బ్లాడర్లోనే స్టోన్ డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే స్టోన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది అనుకుంటారు, చాలామంది మేము తింటే వచ్చిందేమో, మనము తినే ఆహారంలో ఉష్కరాలు మింగడం వల్ల, ఇసుక మింగడం వల్ల వస్తుందేమో రాయి అనుకుంటారు. అట్లా కాదు. దానికి దీనికి కిడ్నీకి సంబంధం ఉండదు. స్టోన్స్ అనేటివి మనము తీసుకునే ఆహారాల వల్ల, అందులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి సాల్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి నీళ్లు తాగడము లేకపోతే ఆహారంలో తినడం వల్ల ఎక్కడైతే మనకు కిడ్నీలో నెఫ్రాన్స్ దగ్గర ఫిల్టర్ అయ్యే దగ్గర చిన్న చిన్న రేణువులు కాల్షియం కానీ పొటాషియం కానీ మన సోడియం కానీ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా రేణువులు చిన్న చిన్న మైక్రో లెవెల్లో ఉన్నటువంటి రేణువులన్నీ ఒక దగ్గర అట్రాక్ట్ అయ్యి అతుక్కపోయి ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. అలాంటి స్టోన్గా ఫామ్ అయినటువంటి ఆ రాళ్లకు హోమియోపతిలో అద్భుతమైన కెమికల్ మందు ఉన్నది మన దగ్గర. ఆ మందు మనం వాటర్లో వేసుకొని తాగి ఈ పిల్స్ వేసుకుంటే అది ఎక్కడున్నా కానీ ఆ స్టోన్ మొత్తం విడిపోయి, ఆ రేణువులన్నీ విడిపోయి స్టోన్ డిజాల్వ్ అయిపోయి యూరిన్లో కొంతమందికి మాస్ రూపంలో కూడా వస్తుంది, కొంతమంది పౌడర్ రూపంలో ఎప్పుడో వెళ్ళిపోతుంది. 6 నెలలు వాడిన తర్వాత స్కాన్ చేస్తే ఏం లేదు సార్ అని చెప్పి అంటారు. ఈ విధంగా తొందరపడి ఆపరేషన్కి పోకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ల దగ్గర కరెక్ట్ క్వాలిటీ మందు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. ఓకే డాక్టర్, సో కాలర్స్ రెడీగా ఉన్నారు. కామారెడ్డి నుంచి సాయిలు. హలో అండి సాయిరెడ్డి గారు, సాయిల్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సాయిల్ గారు. సార్ నాకు 12 mm స్టోన్ ఉంది సార్, లెఫ్ట్ సైడ్ కిడ్నీలో ఉంది సార్. 12 mm ఉండని 20 mm ఉండని ఇదే ఫోన్ చేస్తారు మాకు. 20 mm, 12 mm, 18 mm ఎంత ఉన్నా మన దగ్గర కరగబెట్టే మందు ఉన్నప్పుడు అది నెల రోజులుగా తరిగేది ఇంకో 2 నెలలు అవుతుండొచ్చు, 6 నెలల దగ్గర తగ్గిపోతుంది. మొత్తానికి టైం పడుతుంది. 2 సార్లు ఆపరేషన్ ద్వారా తీసిచ్చిన సార్, అయినా కానీ మళ్ళీ వచ్చింది సార్, అక్కడనే అవుతుంది అది. మరి మేము చెప్పేది అదే, ఆపరేషన్ చేయడం వల్ల శాశ్వత పరిష్కారం కాదు. చెట్టును మొండెంకాడికి నరికేస్తే మళ్ళీ మొలకలు వస్తాయా రావా? లోపల వేరు ఉంటుంది కాబట్టి మళ్ళీ శాఖలు వస్తాయి. సేమ్ ఇదే, ఆ బాడీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కొంతమందికి రాళ్ళు తయారవుతాయి. అలాంటి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చేది హోమియోపతిలో దాని రూటే బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసినాక ఇంకా మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి ఎంతోమంది, కొన్ని లక్షల వేల మందికి నేను ఈ స్టోన్స్ ఆపరేషన్ లేకుండా తగ్గించిన, నా దగ్గరికి మీ దగ్గర వాడినాక మళ్ళీ స్టోన్ వచ్చిందని ఇంతవరకు ఎవరు రాలేదంటే ఇదే నిజమైనటువంటి శాశ్వత పరిష్కారం. ఓకే డాక్టర్, సో నెక్స్ట్ కాలర్ గులూరు నుంచి సురేష్. హలో అండి సురేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సురేష్ గారు చెప్పండి. నా పేరు సురేష్ అండి. ఓకే గులూరు అండి మాది. ఓకే, ఏ జిల్లా? మాది గులూరు లేకుండా కొన్నూరు ఇచ్చినారు. జిల్లా ఏ జిల్లా అంటున్నా? అగ్గపల్లి జిల్లా అండి. పెద్దపల్లి. ఓకే, అంటే సురేష్ వేసినారు గురు పేరు. చెప్పండి. కోలూరు వేసినారు. కోలూరు వేసినారు. కోలూరు నా పేరు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి. నాకు తలనొప్పి అండి. తలనొప్పి? అవునండి, తలనొప్పి. థైరాయిడ్ ఉందండి మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? చాలా ఇంకా ఉందండి. అంటే ఇది మెడిసిన్స్ తీసుకుంటామన్నామండి. దానికి ఇంకా ఎంత తగ్గాలి కదండి. ఆ థైరాయిడ్ అంటే నూనె వల్ల వచ్చిందండి. మీకు ఏ సమస్య ఉన్నా హోమియోపతిలో తగ్గిపోతుంది.
మీరు పెద్దపల్లి అంటున్నారు కదా, హైదరాబాద్ బ్రాంచ్కు రావాలి. హైదరాబాద్ చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9-10 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటా. ఇవాళ ఒక కేసు, ఒక అమ్మాయికి సోరియాసిస్ ఉండే వచ్చింది, తగ్గిపోయింది. వితిన్ 2 monthsలో తగ్గింది. 2 monthsలో తగ్గిన తర్వాత వాళ్ళు కనబడకుండా పోయి ఇవాళ వచ్చారు మళ్ళీ 6 నెలలకు. ఏమమ్మా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేరు, మీరు ఇంకా మరకలు పోయేదాకా వాడాలి కదా అంటే, మా బ్రదర్ చనిపోయింది సార్ అన్నాడు. ఎంత ఏజ్ అంటే 27 years. ఏం ప్రాబ్లం అంటే మైగ్రేన్, నెత్తి నొప్పి వస్తుందని చెప్పి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకపోతే ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ తీసి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, దానివల్ల ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయితే, లేకపోతే ప్రాబ్లం చాలా దగ్గర స్టేజ్కి వచ్చేసింది, ఇంకా బతకడం కష్టం, ఇమ్మీడియట్ చేయాలని టెన్షన్ పెట్టి 15 లక్షల రూపాయలు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసినాక వారం రోజులనే చనిపోయాడు. చూడు, 27 years పిల్లవాడు, బ్రెయిన్లో ట్యూమర్ అని వీళ్ళు ప్రచారం చేసి ఆపరేషన్ చేసి కథం, కళ్ళ ముంగట మంచిగా ఉన్న పిల్లవాడు చనిపోయాడు. వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ తల్లి గిట్ట ఏడ్చుకుంటూ వస్తే, ఆ పాప కోసం వస్తే మా కొడుకు చనిపోయేందుకు రాలేము సార్ అని చెప్తే ఎంత బాధ అవుతుందని చెప్పు. ఇలాంటి మైగ్రేన్ కేసులు, బ్రెయిన్ ట్యూమర్ కేసులు, బ్రెయిన్లో మాస్ ఉన్న కేసులు ఎన్నో మందిని తక్కువ చేసిన. తొందరపడి ఆపరేషన్లు పోయి ప్రాణమంతా, మన మెదడు అంటే మనకు మొత్తం బ్రెయిన్ ఆపరేషన్ అంటే ఏంది, మన ప్రాణాన్ని తీసి పోసినట్టే కదా, అది ఏమవుతుందో చెప్పలేము. అంత ధైర్యంగా 27 ఏళ్ళ పిల్లవాడిని చేతులకు అప్పచెప్పడమే తప్పు. ఇలాంటి కేసులు ఉన్నవాళ్ళు మనం తొందరపడి ఆపరేషన్లో పోకుర్రి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ పడితే దాని కాజ్ మీద ట్రీట్మెంట్ అయిందంటే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. నేను సక్సెస్ చేసిన కేసులో ఇదే బ్రెయిన్ ట్యూమర్ కేసులు చూడండి. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్.బసవానందం కింద మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఐడి ఉన్నది, dr.బసవానందం అని ఓపెన్ చేయండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్న చూడండి బ్రెయిన్ కేసులు ఎంత తక్కువైనాయో. కాబట్టి ప్రజలారా, తొందరపడి ఏ కేసు అయినా సరే తొందరపడి ఆపరేషన్లో పోకుండా ఒకసారి మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత, మేము చెప్పినప్పుడు కానప్పుడు పోతే, అత్యవసరం అన్నప్పుడు చేపియండి. మ్యాక్సిమం కేసులు మన దగ్గర తగ్గిపోతాయి. సో స్త్రీలలో పీసీఓడి, ఫైబ్రాయిడ్ అనేది హోమియోపతి వైద్యంతో గర్భసంచిలో ఆపరేషన్ లేకుండా తొలగిపోతాయి అంటారా? ఈరోజు తొలగిపోతాయి. ఈరోజు ఒక లేడీ గత 6 నెలల నుంచి మన దగ్గర పడుతుంది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియల్ ఫైబ్రాయిడ్, పీసీఓడి, ఇన్ని సమస్యలతోని, బల్కీ యూట్రస్, ఇన్ని సమస్యలతోని 6 months బ్యాక్ వచ్చింది. ఆపరేషన్ అనగానే భయపడి మన దగ్గర వాడి. ఇవాళ పొద్దున పేషెంట్ రిపోర్ట్ తీసుకొని వచ్చేది. 6 నెలల తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే బల్కీ యూట్రస్ లేదు, ఫైబ్రాయిడ్స్ అన్ని డిజాల్వ్ అయిపోయినాయి. ఓన్లీ ఓవేరియన్ సిస్ట్ మాత్రం ఒక్కటి ఉన్నది. ఇంకొక 3 నెలలు వాడమ్మ తగ్గిపోతుందని చెప్పిన. కాబట్టి మంచి టైం ఇచ్చి డాక్టర్ దగ్గర ఈ గర్భసంచికి సంబంధించిన ఫైబ్రాయిడ్స్ కానీ, ఈ పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానీ, బల్కీ యూట్రస్ కానీ, ఓవర్ బ్లీడింగ్, వీటి వల్ల ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే ప్రజలు భయపడి ఇది ఏమో అవుతుందో అని భయంతో తొందరగా పోయి డాక్టర్ని కలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే క్యాన్సర్ అవుతుంది భయపడితే ఆ భయానికి పోయి ఆపరేషన్ చేసుకొని తర్వాత బాధలు పడుతున్నారు. అలాంటి తొందరపడి ఆపరేషన్ చేసుకునే అవసరం లేదు. హోమియోపతిలో బ్లీడింగ్కి అయినా సరే, ఇలాంటి బల్కీ యూట్రస్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పీసీఓ, కానీ టైం ఇవ్వాలి. డాక్టర్ నోట్లో మందు పడంగానే 15 రోజులకే, నెల రోజులకి ఇంకా తగ్గలేదంటే అది కష్టం. అందులో మాస్ ఉంటుంది, అదంతా గడగాలంటే, డిజాల్వ్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. వాళ్ళేమో ఆపరేషన్ చేసి కసుకుని పీకేస్తారు, పంపిస్తారు. కానీ ఇది అట్లా కాదు కదా. న్యాచురల్గా అది లోపల డిజాల్వ్ కావాలంటే డాక్టర్కు కరెక్ట్ టైం ఇచ్చినట్టయితే మీ ఆర్గాన్ మీ లోపలనే ఉంటుంది. లేకపోతే ప్రతిదానికి అన్ని వస్తువులని, ఆర్గాన్స్ అన్నీ ఆపరేషన్ చేసి తీసేస్తే బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆపరేషన్ లేకుండా మన వస్తువులు మనకే ఉండాలి, మందులతోనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఓకే డాక్టర్, సో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధికి హోమియోపతిలో ఎలాంటి వైద్యం ఉంటుంది? హోమియోపతిలో డయాబెటీస్కు పర్మనెంట్ క్యూర్ అని గతం నుంచి చెప్తున్నా, ఎంతోమంది సక్సెస్ చేసిన. నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. వితిన్ 30-40 years ఉన్న వాళ్ళకు వితిన్ 6 months 1 year లోపల షుగర్ పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఏ షుగర్ వల్ల అయితే వాళ్ళు అలోపతి మందులు మింగుతూ ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళ ఇన్సులిన్ ఆపేపించిన 40 లోపు వాళ్ళకు ఏమైనా అవుతుందేమో సార్, ఏమవుతుంది వయసు పిల్ల, కానీ ఏమి కాదు. 80 ఏళ్ళు 70 ఏళ్ళకి వస్తే అప్పుడు రక్తనాళాల్లో మన క్లాట్స్ వస్తాయి. ఈ ఏజ్లో ఏమి కాదని వాళ్ళ ధైర్యం చెప్పి మన మందులు ఇచ్చేస్తే ఆ షుగర్ లక్షణాలు, ఆ బర్నింగ్ సోల్స్, డ్రైనెస్ ఆఫ్ మౌత్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, ఇవన్నీ తగ్గిపోయినాయి. మార్పు వచ్చింది సార్, నాకు బలం వచ్చినట్టు అనిపిస్తుంది సార్, శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది సార్ అంటారు. మరి ఇప్పటిదాకా మింగిన మందులతో నేను లోపల సప్రెస్ అయితేనే ఉంది.
కానీ బాడీలో ఎలాంటి చైతన్యం లేదు. మరి హోమియోపతి మందులు వాడినాక వాళ్ళ బాడీలో చైతన్యం వచ్చింది, యాక్టివిటీస్ పెరిగినాయి. షుగర్ ఎప్పుడు టెస్ట్ చేస్తే అప్పుడు 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేస్తే నిల్ రిపోర్ట్ వచ్చింది. 6 నెలల్లో 1 ఇయర్లో కంప్లీట్ వాష్ అయింది. షుగర్ అనగానే ఇంగ్లీష్ మందు టాబ్లెట్స్ డైనీలు వేసుకోగానే తెల్లారే 1 గంట సేపట్లో షుగర్ తగ్గుతుంది. అట్లా హోమియోపతి మందులు వాడగానే తెల్లారి తగ్గలేదు, నెలకు తగ్గలేదు కొంతమంది అంటారు, కామెంట్ చేస్తుంటారు. అట్లా నెల 2 నెలలు తగ్గే షుగర్ వ్యాధి షుగర్ కాదు. హోమియోపతిలో మీ కాన్స్టిట్యూషనల్గా మీ యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి చెడిపోయింది. ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తలేవు. అందుకే ఈ గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్స్ పెరిగిపోవడం వల్ల మనకు ఈ షుగర్ అనేది కనిపిస్తుంది. దానికి మనం ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేస్తున్నాం. ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తున్నాం, కానీ షుగర్ను కంట్రోల్ చేస్తలేము మనము. కాబట్టి ఇది మెల్లగైనా శాశ్వతము పర్మనెంట్గా ఫ్యూచర్లో అన్నీ తినేటట్టు చేస్తున్నాం. ఎంతోమంది నా దగ్గర అన్ని స్వీట్ తింటున్నాం సార్, నాకు షుగర్ పెరుగుతలేదు అంటున్నారు. మరి ఇది శాశ్వతమైన వైద్యం, ఇది నిజమైన వైద్యం. ప్రజలకు చెప్తే అర్థమవుతలేదు. ఈ తీపి గుళికలు ఇంత షుగర్ తక్కువ చేస్తారని భయపడుతున్నారు. అట్లా కాదు. హోమియోపతిలో ఆ తీపి గుళికలో ఉన్న శక్తి ఏందనేది మీరు దూరంకి వెళ్ళి చూస్తే అర్థం కాదు. ఒక్కసారి మంచి డాక్టర్ దగ్గర ఒక డోస్ వేసుకుంటే తెల్లారే వరకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. దీన్ని కరెక్ట్ యూజ్ చేసుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ఉద్దేశం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ మెదక్ నుంచి జయశ్రీ. హలో అండి జయశ్రీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. జయశ్రీ గారు చెప్పండి. చెప్పండి మేడం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. కాదు సార్, ఇట్లా మా భర్తకి డయాబెటిక్ ఉంది. అవును, నమస్కారం. చెప్పు. అది ఇన్సులిన్ ఇచ్చినా కూడా కొంచెం కంట్రోల్ అయితలేదు. అందుకే మరి ఇక్కడ మీరు మేము మెదక్ లో ఉన్నప్పుడు వచ్చారు మీరు మెదక్కి. అవును, ఉన్నది. మన బ్రాంచ్ మెదక్లో ఉన్నది. ఉందా సార్? అక్కడే ఉన్నది, కానీ నేను రావట్లేదు. మా అన్న బిడ్డ డాక్టర్ శ్రీవాణి వస్తుంది. సురేందర్ హాస్పిటల్ ఆ మూల మీద ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ ఎవరు చూస్తారు? మా అన్న కూతురు ఉంటుంది, డాక్టర్ శ్రీవాణి. ఎవ్రీ థర్స్డే 4 o'clock వస్తుంది అనుకుంటా. మీ దగ్గర చూపించుకుందామని అనుకుంటున్నాం సార్. అట్లా నా దగ్గర కంటే మీరు హైదరాబాద్ చిక్కడపల్లి కన్నా రండి, లేదంటే గురువారం డాక్టర్ శ్రీవాణి మెదక్ వస్తుంది 4 to 8. ఆ సురేందర్ హాస్పిటల్ గల్లీ మూల మీద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకే. ఇక్కడ సెకండ్ సాటర్డే సండే ఉంటారా సార్ మీరు? ఉంటా, హైదరాబాద్లో డైలీ ఉంటా, గురువారం తప్ప. గురువారం గురువారం ఒకటి ఆంధ్రాకి పోతా, మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. కానీ వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేసుకొని రావాలి, బయలుదేరి. ఎందుకంటే మీదకి దూరంకి వెళ్ళి వస్తారు కదా, ఉన్నావా లేదా అనేక తెలుసుకొని బయలుదేరాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా మీటింగ్ ఉంటే బయట వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. టైమింగ్ మార్నింగ్ 10 to సాయంత్రం 5-6 వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. 5-6 వరకు. ఓకే సార్. అదే దానికోసమే డయాబెటిక్ కోసము. ఎంత ఏజ్ మీ సార్? ఏజ్ ఎంత? ఏజ్ 56. 56. ఓకే, తగ్గిపోతుందమ్మా. ఒక 6 నెలలు 1 year కష్టపడితే. ఇన్సులిన్ కూడా పనిచేయకపోయా, డయాబెటీస్ ఉంటే ఇన్సులిన్ కూడా పనిచేస్తలేదంటే అర్థం చేసుకోండి. మరి టాబ్లెట్స్ పనిచేయకపోయా, ఇప్పుడు ఇన్సులిన్ కూడా పనిచేస్తలేదు. కాబట్టి దానికి ఒరిజినల్ మన బాడీలో కాన్స్టిట్యూషన్లో మన ఇమ్యూనిటీ పవర్ పెంచే మందు హోమియోపతి కావాలి. హోమియోపతిలో మనం మందు ప్రయోగం చేస్తే మన బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ మీద యాక్షన్ ఉంటుంది. ఇది మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, కలుషితమైన ఆహారం వల్ల, మన జంక్ ఫుడ్ వల్లనే మనకు లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ చెడిపోతున్నాయి. గ్యాస్ట్రైటిస్ రావచ్చు, లివర్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దాని లివర్ కిందనే ప్యాంక్రియాస్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటాయి. ఇవన్నీ వస్తువులు చెడిపోతాయి, కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి. ఇవన్నిటి కారణం తీసుకునే ఆహార లోపాలే. మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని మంచి వాటర్ తాగితే ఎలాంటి జబ్బులు రావు, అసలు హాస్పిటల్ పోయే అవసరమే ఉండదు. గతంలో 50 years బ్యాక్ డయాబెటీస్ అంటే ఎవరో ఎక్కడనో కనిపిస్తుండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో భార్యకు భర్తకు ఇంట్లో ఒక 5-6 మంది డయాబెటీస్ పేషెంట్లే తయారవుతున్నారంటే అర్థం చేసుకోండి. మనం తీసుకునే కలుషితమైన జంక్ ఫుడ్ వల్ల, ఈ అడల్ట్రేషన్ ఫుడ్ వల్లనే మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మనం జాగ్రత్తగా ఉండి మంచి హెల్దీ ఆహారం తీసుకున్నట్టయితే మనకి ఇలాంటి డయాబెటీస్ లాంటి డిజార్డర్, డయాబెటీస్ అనేది రోగం కాదు, అదొక డిజార్డర్. డిజార్డర్ అంటే మన ఆర్గాన్స్ కరెక్ట్ ఫంక్షన్ చేస్తలేవు, వాటిని ఆర్డర్లోకి తీసుకొస్తేనే శాశ్వతంగా అవుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి శంకర్. హలో అండి శంకర్ గారు.
నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. శంకర్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు గుండెకి స్టంట్లు పడే మెడికవర్లో ఓకే. పోతే కీళ్ళ వ్యాధి నిపుణులు ఏఎన్ రాయ్ అని అప్పి కూడా అవి వాడుతున్నా. నాకు మీ మందులు వాడాలని అనుకుంటున్నా. ఓకే రండి. కీళ్ళ వ్యాధి అంటే చేయి దగ్గర రాదు ఇట్లా. ఓకే, రైటా లెఫ్టా? లెఫ్ట్. ఎడమ చెయ్యా కుడి చెయ్యా? ఎడమ చేయి సార్. ఎడమ చేయి మన కీళ్ళ వ్యాధి. అదే ఆర్థరైటిస్. ఓకే ఓకే, ఆర్థరైటిస్కు మంచి మందులు ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు శంకర్ మీరు అడిగిన ప్రశ్న చాలా మందికి ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు రాగానే, మొక్కల నొప్పులు, పాదాల నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు రాగానే అందరూ ఈ పెయిన్ కిల్లర్లు మింగి అవి తగ్గినా కొద్ది మంచిగా అనిపించినా కొద్ది రోజు అవే సెల్ఫ్గా వైద్యం చేసుకొని ఓవర్ డోసులు అయిపోయి పెయిన్ కిల్లర్లు ఎక్కువ రోజులు మింగడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి మొట్టమొదట. ఇప్పుడు అందుకే కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్కి వస్తున్నారు జనాలంతా. ఓవర్ డోసులు మందులు మింగొద్దు, మాస్ మందులు మింగొద్దు ఎక్కువ రోజులు. దానికి శాశ్వతమైనటువంటి వైద్యం అంటేనే మూలాలను తీసేది హోమియోపతి. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ పడితే అది పర్మనెంట్ కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. గతంలో తక్కువ చేసిన కేసులన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టినా చూడండి. ఓకే డాక్టర్, సో అంటే మీరు పేషెంట్స్ కోసం ఎక్కడెక్కడ విజిటింగ్ కేంద్రాలు ఉన్నాయి? ముఖ్యంగా ప్రజలకు ఈ అందుబాటులో ఉండాలని చెప్పి ఏపీ ప్రజలందరికీ కూడా నేను హైదరాబాదు ఇక్కడ తెలంగాణ జిల్లాలో ఉన్నప్పుడు ఏపీ ప్రజలకు చాలా వందల కిలోమీటర్లకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమని, ఏపీ ప్రజల కోసమని ఏపీలో ప్రధాన పట్టణాలైనటువంటి విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతిలో మనం బ్రాంచ్ విజిటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి అందరికీ తెలిసే, కొత్త వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ప్రతి నెలకు 4 గురువారాలు ఉంటాయి. మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట్, మూడో గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్. నిన్నగాక మొన్న ఈ నెల అయిపోయింది విశాఖపట్నం. ఇప్పుడు 4వ గురువారం తిరుపతి, 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఈ నెల 4వ గురువారం ఇంకా బాకీ ఉన్నది. 22వ తారీఖు తిరుపతికి వస్తున్న గురువారం రోజు. ముఖ్యంగా ఏపీ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా, కడప, నెల్లూరు, ఇది మన చిత్తూరు, హిందూపూర్, వీళ్ళంతా కూడా బెంగళూరు బార్డర్ వాళ్ళు కూడా ఈ తిరుపతికే వస్తారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా రేపు 22వ తారీఖు హోటల్ మినర్వాకి వచ్చి అక్కడ విజిట్ చేయొచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ రావాలి. హోమియోపతి ఇప్పుడు హైదరాబాద్నే నాకు తింటాను తీరిక లేకుండా ఫుల్ రష్ ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. అయినా నేను ఏపీకి ఒక రోజు కేటాయించి చూస్తున్నామంటే మనకు దేవుడు మనకు అదృష్టం ఇచ్చిండు. ఇంత హోమియోపతిని ఫాస్ట్ చూపించేంత శక్తి. అది మనం ఈ హైదరాబాద్ ఉంటే అందరికీ మనం ఊహించలేము. ఏపీ దాకా పోయి ఏపీకి పోవడం వల్ల కొన్ని వందల మందికి ఇవ్వగలుగుతున్నాం. అప్పుడు వందల మందికి ఇంకా ప్రచారం అవుతుంది. హోమియోపతికి ఏదైతే తప్పుడు ప్రచారం వచ్చిందో, హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు, తీపి గుళికలు వల్ల మందే లేదని ఏదైతే వచ్చిందో అది కాదు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్, ఎలాంటి వ్యాధికైనా కరెక్ట్ మెడిసిన్ పడితే శాశ్వతంగా తగ్గిపోతుంది అని నేను ఏదైతే చెప్తున్నానో అది నిరూపించడానికే మీకు ఏపీ వరకు వస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ క్యాంప్స్ సక్సెస్ చేసుకొని మీరు మీ బంధువులు ఫ్రెండ్స్కి అందరు మన ప్రోగ్రామ్స్ షేర్ చేసుకొని మీరందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలన్నదే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా హైదరాబాద్కు రాలేని వాళ్ళు కూడా మీరు ఫోన్ కాల్ ద్వారా మన నంబర్స్ ముంగడ కనిపిస్తున్నాయి. మీరు ఫోన్ ద్వారా కూడా హైదరాబాద్కు రాలేము సార్ అన్న వాళ్ళకు కూడా మీరు వీడియో కాల్లో మాట్లాడి మీకు ఇంటికి మందులు పంపిస్తా. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి హరి. హలో అండి హరి గారు. మేడం నా పేరు రూప, నిజామాబాద్. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. రూప గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు మైగ్రేన్ నెత్తి నొప్పి ఉంది సార్. ఓకే, 10 సంవత్సరాలు అయ్యాయి సార్. మరి ఏం చేసినావు? ఏమన్నారు డాక్టర్లు? ఎంఆర్ఐ తీయించిరా? ఎంతోని అట్లా వస్తుంది అని ఎంఆర్ఐ తీయించిరా? మీ బ్రెయిన్ తీయించినాం సార్. ఎంఆర్ఐలో ఏమైనా వచ్చిందా?
ఏం లేదు సార్, అంతా మంచిగా ఉంది. అది మైగ్రేన్ ఉంది, అది అంతే అని అన్నారు సార్. మరి సైంటిఫిక్ వైద్యం ఫాస్ట్ ట్రీట్మెంట్ అయితే మరి 10 ఏళ్ళ నుంచి నీ నెత్తి నొప్పి తక్కువ చేయింది నిజమైన వైద్యమేనా? ఏం సార్? సైంటిఫిక్ వైద్యము ఫాస్ట్ ట్రీట్మెంట్ అంటారు కదా, ఇంగ్లీష్ మందు అలోపతి వైద్యము. నీకు నెత్తి నొప్పి తక్కువ చేయకపోయే 10 ఏళ్ళ నుంచి అది వైద్యమేనా అంటున్నా? తగ్గలేదు సార్. కాదు, అది కరెక్ట్ కాదు. హోమియోపతిలో మైగ్రేన్కు 24 అవర్స్లో మార్పు, 1 మంత్ 2 మంత్స్లో తగ్గిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ముంగట ఉన్నది డాక్టర్ బసవానందం అని యూట్యూబ్ సెర్చ్లో ఓపెన్ చేయి. అందులో మైగ్రేన్ ఎంతమందికి తగ్గించినాం. ఇంతకుముందు ఒక కేసు చెప్పినా కదా, మైగ్రేన్ అని పోతే ఎంఆర్ఐ చేసి బ్రెయిన్లో ట్యూమర్ ఉందని చెప్పి వాళ్ళని బయటకు పోకుండా చేసి ఇంటర్నే లోపలనే ఉంచి ఆపరేషన్ చేసి ఆయన వారం రోజుల్లో మనిషిని చంపేసారు కార్పొరేట్ హాస్పిటల్లో. ఇలాంటి సమస్యలు వస్తే తొందరపడి ఆపరేషన్లకు పోకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఓకే డాక్టర్, సో హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా శాశ్వత పరిష్కారం కల్పించని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.